భూపాలపల్లి మున్సిపాలిటీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల పోరుకు కీలకమైనటువంటి నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగియడంతో రాజకీయ పార్టీలన్నీ కూడా బలబలాలపై ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసినట్లయితే కనుక అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు అయితే దాఖలు చేయడంతో భూపాలపల్లి మున్సిపాలిటీ రాజకీయం రంగస్థలంగా మారింది. మొత్తానికైతే అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని వార్డుల్లో పట్టు నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ కూడా ఈసారి మున్సిపాలిటీపై కన్నేసి బలమైనటువంటి అభ్యర్థులతో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. సో ఎవరి బలం ఏంటి, ఎవరి వ్యూహం ఏంటి, నామినేషన్లతోనే స్పష్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులకు సంబంధించి ఏ పార్టీ నుంచి ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేశారనేటటువంటి పూర్తి వివరాలని మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే కిషోర్. నమస్తే సమీర్. సో మొత్తానికి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే పార్టీలన్నీ తమ బలబలాలపై ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు అప్డేట్స్ ఏంటి, ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఈ 30 వార్డులకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు? సమీర్, భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం చూస్తే 30 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఈ యొక్క నామినేషన్లు అనేటువంటి వేయడం జరిగింది. దీనితో పాటు సిపిఐ, అదేవిధంగా మరి ఇతరులు కూడా కొంతమంది నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ 30 స్థానాలకు గాను 25 నామినేషన్లు దాఖలు చేసినటువంటి సందర్భంలో 5 స్థానాలను వారు ఎటువంటి నామినేషన్లు దాఖలు చేయడం లేదు, జరగలేదు. అయితే అందులో ముఖ్యంగా మొదటి వార్డు నుండి గోదావరి రాణి గణేష్, 2వ వార్డు బుర్రా సాయి కుమార్, 3వ వార్డు ఊరటి మునేందర్, 4వ వార్డు కన్నం యుగేందర్, 5వ వార్డు గీసా సంపత్ కుమార్, 6వ వార్డు ఎరుకల రేణుక గణపతి, 7వ వార్డు అల్లం దేవి సాగర్, 8వ వార్డు జోగుల సమ్మయ్య, 9వ వార్డు కందాడి సంపత్, 10వ వార్డు నుండి బానుతో రజిత వెంకట్, 11వ వార్డు నుండి వేషాల హరీష్, అదేవిధంగా తూటి రాజు, 13వ వార్డు నుండి మారెళ్ల సేనాపతి, 14వ వార్డు నుండి దొంగల సుజాత కుమార్, 15వ వార్డు నుండి దేవునూరి భాస్కర్, 16వ వార్డు నుండి వట్టం జ్యోత్స్న తిరుపతి, 17వ వార్డు నుండి దొంగల రాజేందర్. 18 వార్డుకు నామినేషన్ దాఖలు చేయలేదు. 19వ వార్డు బట్టు రవి, 20వ వార్డు అజ్మీర రవి, 21వ వార్డు అజ్మీర సునీత, 22వ వార్డుకు నామినేషన్ వేయలేదు. 23వ వార్డు వచ్చేసి వేముల రవలి రంజిత్, 24వ వార్డు మేనం కవిత తిరుపతి. 25, 26 వార్డులకు కూడా వారు నామినేషన్ వేయలేదు. 27వ వార్డు నుండి గాదం రమణ కుమారి పోషయ్య, 28వ వార్డు గొర్రె అనూష కృష్ణ, 29వ వార్డు కోలిక పొంగు బాలు అలియాస్ ఆపిల్ బాలు. ఈ విధంగా వీళ్ళు 25 మంది నామినేషన్లు. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ విధంగా ఉంటే ఒక 5 స్థానాల్లో మాత్రం నామినేషన్లు దాఖలు చేయనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేశారు? అత్యధికంగా భారత రాష్ట్ర సమితి నుండి 30 స్థానాలకు గాను 49 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ప్రధానంగా చూస్తే మనకు గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి సెగ్గం వెంకటరాణి సిద్ధు 1వ వార్డు నుండి మరొకసారి వేయడం జరిగింది నామినేషన్. 2వ వార్డు కోల రాజమల్లు పెద్దిరెడ్డి జనార్దన్ రెడ్డి, 3వ వార్డు పిల్లలమరి నారాయణ, 4వ వార్డు తాళ్లపల్లి శశికాంత్ గౌడ్, కొల్లోజు దిలీప్, రేగుల రాకేష్. ఈ యొక్క 4వ వార్డుకు 3 ఈ యొక్క నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. 5వ వార్డు కట్ల పూర్ణచందర్, మాదాసి శ్రీనివాస్, 6వ వార్డు ఎడ్ల మౌనిక, పూసల ప్రశాంతి, 7వ వార్డుకు వచ్చేసి రత్నం సుమాంజలి, గొడుగు రాజేష్, రత్నం వరలక్ష్మి. 7వ వార్డు కూడా 3 నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. 8వ వార్డు వచ్చేసి బెజ్జల శ్యామల, 9వ వార్డు పిల్లి వేణు, తోకల విజేందర్ రెడ్డి, సంకటి మొగిలి, పూసల యుగేంద్రాచారి. అత్యధికంగా 9వ వార్డుకు 4 నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. 10వ వార్డు గండ్ర శోభహరీష్ రెడ్డి, అల్లూరి కుమార్, 11వ వార్డు మోతే రాజు, 12వ వార్డు బొంతల సతీష్, 13వ వార్డు మామిడి కుమార్,
14వ వార్డు దొంగల స్వరూప, 15వ వార్డు దారపూలమ్మ బొజ్జపల్లి మహర్షి, 16వ వార్డు వచ్చేసి జ్యోతుల మంజుల మాదాసు తిరుపతమ్మ, 17వ వార్డు బేతోజు వజ్రమణి, 18వ వార్డు యాదంగి తిరుపతి కంచు రాజేందర్, 19వ వార్డు మాడ హరీష్ రెడ్డి గుమ్మడి భాగ్యలక్ష్మి, 20వ వార్డు నంగావత్ ప్రభాకర్, 21వ వార్డు గుజరోతు లక్ష్మి ఆంగోతు స్వాతి, 22వ వార్డు బుర్ర రమాదేవి, 23వ వార్డు వచ్చేసి రాయశెట్టి కనకయ్య, బడే పుష్పలత, గుమ్మల్ల జ్యోత్స్న ప్రేమ్ కుమార్. అయితే ఇక్కడ 23వ వార్డు వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఇక్కడ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. 24వ వార్డు వచ్చేసి మేకల రజిత, 25వ వార్డు రేగుల స్రవంతి రాకేష్, 20వ వార్డు పాటకుల రమాదేవి, 27వ వార్డు వాసాల ఈశ్వరమ్మ కాంపెల్లి లక్ష్మి, 29వ వార్డు భోగం నరేందర్, 29వ వార్డు వచ్చేసి గండ్ర హరీష్ రెడ్డి, 30వ వార్డు వచ్చేసి జక్కం రవికుమార్. ఈ విధంగా అత్యధికంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి 30 స్థానాలకు గాను 49 నామినేషన్లు దాఖలైనటువంటివి. అందులో 4, 7, 9, 23వ వార్డులకు 9వ వార్డుకు 4 నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివరాలైనటువంటి ఇంకా తెలియాల్సి ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ కిషోర్, అప్డేట్స్ అందించినందుకు. సో ఇది భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డుల్లో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా నామినేషన్లను దాఖలు చేసింది. పలు వార్డులో చూసినట్లయితే కనుక ముగ్గురు అభ్యర్థులు కావచ్చు, ఆ తర్వాత నలుగురు అభ్యర్థులు కావచ్చు, వాళ్ళంతా కూడా మరి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే సో సొంత పార్టీలోనే ఏ విధంగా పోటీ నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి 5 వార్డులకు మినహా మిగతా వార్డుల్లో వారు కూడా మరి తమ బలాన్ని చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా నామినేషన్లు అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 3వ తారీఖు ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ లిస్ట్ ఖరారవుతుంది. సో అభ్యర్థులు ఎవరనేది 3వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.